డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు అంతా, అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్లు రేర్ ఎర్త్ మెటల్స్ కోసము అందరూ ఆలోచిస్తున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ ఈరోజు ఎంత ముఖ్యమైపోయినాయి అంటే ప్రపంచంలో మనందరికీ తెలిసిన విషయమే. ల్యాప్టాప్లకైనా, సెల్ ఫోన్ల, స్మార్ట్ ఫోన్లకైనా, అదేవిధంగా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్కు, విండ్ టర్బైన్స్కు రేర్ ఎర్త్ చాలా, జెట్ ప్లేన్లకు రేర్ ఎర్త్ చాలా ముఖ్యం. చాలా ముఖ్యమైన విషయమని, అవసరమైన మెటీరియల్స్ అని మనందరికీ తెలుసు. వెస్టర్న్ కంట్రీసు, ముఖ్యంగా G7 కంట్రీసు చాలా వరకు, వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా కార్పొరేట్స్ చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇది వాళ్ళకు అందుబాటులో లేనంత దూరంలో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ వెళ్ళిపోయినాయని. ప్రపంచంలో ఈరోజు మన భారతదేశానికి మాత్రమే రేర్ ఎర్త్ మెటీరియల్స్ మనము తయారు చేసుకునే అవకాశం మన భారతదేశానికి ఒక్కదానికే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ లేబర్ ఛార్జ్ చాలా ఎక్కువ. వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు చేయలేరు. వాళ్ళు అప్పుడు ఆలోచించాల్సిన విషయంని వదిలేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏం లాభం అన్నంత పరిస్థితి వాళ్ళకు వచ్చేసింది. అదే మన భారతదేశానికి లేబర్ ఛార్జ్ తక్కువ కాబట్టి మనం భారతదేశానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మన టాప్ 10 కంపెనీలు, ముఖ్యంగా రిలయన్సు, అదానీ, అదేవిధంగా ఇన్ఫోసిస్, TCS, HCL టెక్నాలజీ, విప్రో, ఈ విధంగా చాలా ఉన్న ముఖ్యమైన 10 కంపెనీలు, టాప్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే మనం ఇండియాలో 100% సక్సెస్ అవుతాం. ఒక 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు కష్టపడితే మనం 100% సక్సెస్ అవుతాం. అదేవిధంగా ఇందులో భారత ప్రభుత్వము జోక్యం చేసుకోకూడదు. చేసుకుంటే దాన్ని ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. ప్రభుత్వం చేసుకుంటుంది కాబట్టి ఆ డబ్బులు వాళ్ళ సొంతం ఉండవు కాబట్టి కార్పొరేట్స్ చాలా వరకు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని భారతదేశంలో ఉన్న టాప్ 10 కంపెనీసు కలిసి ఈ ఒక్క విషయంలో కలిసి చేసుకుంటే మనం 100% సక్సెస్ అవుతాము. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా. ఏ ఒక్క కంపెనీయో 2 కంపెనీలో కలిస్తే మాత్రం ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఇక రెండో ఆప్షన్ ఎట్లున్నదంటే పరిస్థితి, ఇంకా అక్కడ మనకు చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే, ఇంత కష్టపడలేకపోతే చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇది నా సొంత అభిప్రాయం. అందరూ ఆలోచించి, మన ఇండియన్ టాప్ కంపెనీస్ 10 కంపెనీస్ ఆలోచించి ముందుకు పోతే మనకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.